महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందని చూద్దాం. సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ వారం నేను 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ఇక్కడ చూస్తే కుజుడు మారారు, బుధుడు మారారు, రవి మారారు, శుక్రుడు మారారు. మాసగ్రహాల్లో అన్నింటిలో కూడా కదలికలు వచ్చాయి, మాసగ్రహాలు అన్నింటిలో కూడా చేంజ్ అయ్యాయి. సో కాబట్టి ఈ వారం నుంచి కూడా సో మచ్ ఆఫ్ మూమెంట్స్ అనేవి అన్ని రాశులు వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనిలో ముఖ్యంగా మనం చూస్తే కనుక రవి శనుల యొక్క సమసప్తమం అనేది మనం మేజర్ పాయింట్గా తీసుకోవాల్సిన విషయం. కుజుడు కూడా చాలా లాంగ్ రన్ తర్వాత ఆయన మెయిన్గా కొంచెం రిలాక్స్ మోడ్లోకి వచ్చారు, ఏ గ్రహాల దృష్టి లేకుండా. అఫ్ కోర్స్ శుభగ్రహం గురుడు ఆయన మిత్రుడి యొక్క దృష్టి ఆయన మీద ఉందనుకోండి. సో ఇంకా గురుడి అతిచారం గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్లో గురుడి అతిచారం 1 సంవత్సరం అనుకుంటున్నారు, కాదు, ఇది 8 సంవత్సరాలు సుదీర్ఘమైన అతిచారం జరగబోతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ సో మచ్ ఆఫ్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజెస్ అనేవి చాలా స్పీడ్గా వచ్చే ఆస్కారం గురుడి అతిచారం వల్ల వచ్చే 8 సంవత్సరాల్లో ఉంది. ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడొచ్చు. సో ఇక్కడ గ్రహాల పరిస్థితి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో శుక్రుడు, అలాగే కేతు సింహంలో ఉన్నారు. రవి బుధులు కన్యారాశిలో, మిత్రక్షేత్రంలో రవి, ఉచ్చక్షేత్రంలో బుధుడు ఉన్నారు. కుజుడు కూడా తులారాశిలో, కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ వారం మనం చూస్తే చంద్రుని యొక్క గమనం సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల మీదుగా ఉంది. సో చంద్రుని యొక్క గమనం, ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్, రవి శనుల సమసప్తం ఆధారంగా ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో కుజుడు, దశమంలో రాహు, లాభంలో శని, 5 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ద్వితీయంలో ఉన్న గురుడు చక్కగా వీళ్ళకి ఆర్థికపరమైన ఫైనాన్షియల్గా కొంత వీళ్ళకి లోటు లేకుండా ఎంతో కొంత ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం మంచి పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తున్నారు. అర్ధాష్టమంలోకి మారిన శుక్రుడు కూడా కొంచెం ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత, కొంచెం ప్లెజెంట్నెస్, కొంచెం హ్యాపీనెస్ని ఇవ్వడానికి శుక్రుడు కూడా అక్కడ చాలా హెల్ప్ చేస్తారు. ఈ రాశికి ఏదైతే కుజుడి యొక్క మార్పు జరిగిందో మొన్నటి వరకు అసలు కుజుడికి రిలాక్స్ మోడ్ లేదు. అట్లీస్ట్ ఇప్పుడు తులారాశిలోకి రావటం వల్ల షష్టమ స్థానంలో ఉన్న కుజుడు చాలా వరకు కూడా మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. అసలు అలాంటి ప్లానెట్ ఆఫ్ ఫైటర్ 6th ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైట్, 6th ఇస్ ద హౌస్ ఆఫ్ ఫైటింగ్స్. సో అలాంటి ఫైటింగ్ హౌస్లోకి ఒక ఫైటర్ ప్లానెట్ రావటం తప్పకుండా మీకు ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉంటాయో ఎంత మొండివైనా వాటిని మీరు చక్కగా అధిగమించి ముందుకు వెళ్ళే విధంగా కుజుడు ఇక్కడ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాడు. కాబట్టి ఈ ట్రాన్సిట్ శత్రువులపైన విజయాన్ని, నూతన వస్త్ర ప్రాప్తిని, ఈ కుజుడి యొక్క సంచారం ఈ షష్టమ స్థానంలో మంచి విజయాన్ని మీకు కలుగు చేసేదిగా చెప్పచ్చు. అలాగే దశమంలో రాహు ఉన్నారు. చక్కగా ఇక్కడ రాహు తప్పకుండా కేంద్ర స్థానం, ఉపచయ స్థానమైన ఈ దశమస్థాన ట్రాన్సిట్లో ఉద్యోగపరమైన విషయాల్లో చాలా విషయాల్లో మీరు అనేకమైన ఆలోచనలు అనేవి చేసే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఈ ఆలోచనలు అన్నింటిలో కూడా ఒక జెన్యూనిటీ ఉండాలి, దానికి ఒక న్యాయబద్ధత ఉండాలి. నేను తీసుకునే నిర్ణయం న్యాయమైందే అని అలాంటివి
అలాగా మీరు ఆలోచిస్తే ప్రొఫెషన్ పరంగా చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనే ప్రొఫెషన్లో మీరు పొందే ఆస్కారాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అసలు వెరీ లాంగ్ టైం తర్వాత శని మీకు లాభస్థాన సంచారంలోకి వచ్చారు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి తప్పకుండా ఎవరికైతే డిజైర్ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలని కానీ, ఫారెన్లో చదువుకోవాలని కానీ, ఫారెన్ ఎడ్యుకేషన్ గురించి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, అలాగే మీ యొక్క హూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇక్కడ ఇంక్రిమెంట్స్ హైక్స్ ఇన్ యువర్ ప్రొఫెషన్, ఉద్యోగపరంగా ఎవరైతే ఇంక్రిమెంట్స్ హైక్స్ తప్పకుండా ఆశిస్తున్నారో వాళ్ళకి కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. కాబట్టి బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలమైన కాలంగా మనం చెప్పచ్చు. చతుర్థ స్థానం నుంచి వారం ప్రారంభం అవటం, చంద్రుని యొక్క సంచారం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చంద్రుడు ఇక్కడ అంటే కొంచెం ఎమోషనేటివ్ సిచ్యువేషన్స్ అనేవి కొన్ని ఇక్కడ జరిగే ఆస్కారాలు మనకి ఎక్కువగా వృషభ రాశి వారికి కూడా కనిపిస్తూ ఉన్నాయి వారం ప్రారంభం. బట్ శుక్రుడి యొక్క స్థాన సంచారం ఏదైతే రాశ్యాధిపతి అక్కడ అర్ధాష్టమంలో ఉండటం వల్ల కొంచెం పరుగు తగ్గిద్దాం, ప్రశాంతతగా ఉందాం అనే రీతిలో కొంచెం మీరు ఆలోచించే ఆస్కారాలు వారం ప్రారంభం మనకు కనిపిస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో మనం మేజర్గా చూడాలి. ఇక్కడ సోమ, మంగళవారాల్లో పంచమంలో రవి, చంద్ర, బుధులు ఉంటున్నారు. ఈ మూడిటి కాంబినేషన్ ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్స్కి కానీ, షేర్స్కి కానీ, లవ్ లైఫ్కి కానీ, సంతానపరమైన విషయాలకు కానీ అంత అనుకూలించేది కాదు. అంటే యువర్ ప్రొడక్టివిటీ ఆఫ్ వర్క్ అండ్ క్వాలిటీకి సంబంధించి కూడా. సో ఏదైతే మనం జనరల్గా వర్క్ చేసేటప్పుడు ఇంత అవుట్పుట్ అని ఎక్స్పెక్ట్ చేస్తామో, ఈ సోమ, మంగళవారాల్లో చంద్ర, రవి, బుధుల యొక్క కంజంక్షన్ పెద్దగా అంతగా ఇవ్వదు. పైగా రవి, శనుల యొక్క సమసప్తం కూడా జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఈ రవి, శనుల యొక్క సమసప్తం జనరల్గా మీకు డెఫినెట్గా ఇటు ఇన్వెస్ట్మెంట్స్కి, అటు దానిలో మీరు ఆశించే లాభాలకి సంబంధించి కావచ్చు, అండ్ మీ ప్రొఫెషన్లో ఇన్నర్ పీస్కి సంబంధించిన విషయాల మధ్య కానీ చిన్నపాటి డిస్టర్బెన్స్ని ఎక్కువ రవి, శనుల సమసప్తం క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటి నేను ఇంత అనుకుంటే రావాల్సిన డబ్బులు ఆగిపోవటం, ఎప్పుడు పడతాయో తెలియకపోవటం, ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కావచ్చు, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే ఇదేంటి రీచబిలిటీ ఇంతే వచ్చింది అనుకునేటట్టు ఉంటాయి. బట్ ఇది అంటే పరిస్థితి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అలా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇది దీని గురించి పెద్ద అవ్వాల్సిన పని లేదు. బట్ మీరు ఇంకా క్వాలిటీగా చాలా మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ఇంకా క్రియేటివ్గా ఎలా ఆలోచిస్తే బాగుంటుంది అనేది ఆలోచించాలి. సో ఇక్కడ బుధ, గురు, శుక్రవారంలో మనం చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు షష్టమంలో యోగిస్తాడు, కుజుడు షష్టమంలో యోగిస్తాడు. సో బుధ, గురు, శుక్ర ఈ 3 రోజులు కూడా తప్పకుండా ఏదైతే మీకు డైలీ రొటీన్లో ఎదురయ్యే సమస్యలు ఉంటాయో ఆ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అది మనుషుల నుంచి, శత్రువుల నుంచి వచ్చింది కావచ్చు, రోగ శత్రుస్థానం, అది అంటే లోన్స్ రిలేటెడ్ కావచ్చు, ఎనీ డైలీ రొటీన్ సమ్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ తప్పకుండా వాటిని మీరు ఓవర్కమ్ అయ్యే విధంగా కుజుడు మీకు చాలా వరకు హెల్ప్ చేస్తాడు. కుజ, చంద్రులు ఇద్దరూ షష్టమ స్థానంలో యోగిస్తారు కాబట్టి అన్నిటి మీద మీరు ఓవర్కమ్ అవుతారు. మీకు సమస్యల మీద బుధ, గురు, శుక్రవారంలో మీకు వచ్చిన సమస్య కానీ, మీకు ఎదురైన ఎనీ ట్రబుల్ ఇష్యూ కానీ దాన్ని ట్రబుల్ షూట్ చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. వారాంతంలో మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో చంద్రుడు, అది నీచ చంద్రుడు అయ్యారు. ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా జనరల్గా మీకు షష్టమ స్థానంలో ఉన్నారు. సో పర్వాలేదు, బట్ నథింగ్ టు బ్యాడ్. బట్ సోమ, మంగళవారాలు మాత్రమే వర్క్ క్వాలిటీ కానీ, మీరు ఆశించిన విషయాల్లో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో రీచబిలిటీ కానీ కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయంలో ఆ 2 రోజులు సంతానపరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, మీ పిల్లల పరంగా కొంచెం మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం వృషభ రాశికి కనిపిస్తూ ఉంది. అలాగే ఎప్పుడైతే ఈ రవి, బుధుల యొక్క సంచారం ముఖ్యంగా పంచమ స్థానంలో జరగటం వల్ల ఈ పూర్వపుణ్య స్థానమైన పంచమ స్థానంలో ఈ రెండు గ్రహాలు అంత యోగించాం. అలాగే చంద్రుడు కూడా అక్కడే ఉంటున్నారు జనరల్గా. బట్ బుధుడికి అది ఉచ్చక్షేత్రమైన న్యాచురల్ ట్రాన్సిట్లో గోచారంలో యోగించాడు. సో కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం కానీ, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం కానీ చక్కగా ఈ పంచమ స్థానంలో ఉన్న రవి, బుధులకి చాలా మంచి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు. సో అలాగే అర్ధాష్టమంలో కూడా కేతు కొంచెం మీ ఇన్నర్ పీస్ డిస్టర్బెన్స్ కారణం అవుతూ ఉంటాడు. సో ఏదో తెలియదు కానీ ఏదో డిసాటిస్ఫాక్షన్ మీ ప్రశాంతతలో కానీ, మీ హ్యాపీనెస్లో కానీ కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈ వృషభ రాశి వాళ్ళు డెఫినెట్గా ఈ జంటనాగులు ఉన్న చోట మంగళవారంగా పాలాభిషేకం చేస్తూ ఉంటే ఇంకా మంచి ఫలితాలు ఈ వృషభ రాశి వాళ్ళు అనేది పొందడం జరుగుతుంది.
అండ్ గురిని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది, గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.